బయటకు రావటం, ప్రశ్నించడం అంతా కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఏదో ఆశించారు, ఆశించింది దక్కకపోవటం మూలంగా మీరు వచ్చి మాట్లాడుతున్నారు అనేది మీ మీద వాళ్ళు చేస్తున్నారు. కరెక్ట్. విమర్శ ఏంటి, చాలా మంది మనసుల్లో అదే ఉంటుంది. వీడేదో కోరుకుని ఉంటాడు రా, వీడికి ఇచ్చినట్లు లేరు, అందుకని ఏడుస్తున్నాడు, అందుకని బయటకు వచ్చి నోటికి వచ్చి. నేను చెప్పేది ఒకటే, నా పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ఏ ఉద్దేశంతో అంటున్నానో, నాకు ప్రజా ప్రయోజనాలు ముఖ్యమో లేకపోతే నా ప్రయోజనాలు ఏదో నెరవేరలేదు కాబట్టి నేను చేస్తున్నాను అనేది నేను సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను సమాధానం చెప్పినా కన్విన్స్ అయ్యేవాడు ఎవడో ఉండడు అక్కడ. కాబట్టి నేనేమి ప్రయత్నం కూడా చేయను. ఆ విషయాన్ని అట్లా వదిలేద్దాం. నేను మాట్లాడే మాటల్లో నిజం ఉందో లేదో మీరు గమనించుకోండి, ఆలోచించుకోండి. నిజం ఉంటే నిజం ఉన్నంత మేరకు నమ్మండి, లేనప్పుడు మీరు చెప్పే తప్పండి అని చెప్పండి. అంతేగాని నా మోటివ్స్ని ప్రశ్నించడం ఎందుకు? దానికి నేనేం సమాధానం చెబితే మీరు కన్విన్స్ అవుతారో చెప్పండి. అంటే జనరల్గా ఏంటంటే మీకు ఏదో ఒకటి వస్తుందని అందరూ అనుకున్నారు అప్పుడు. అసలు అనుకుంటారు, పాపం వాళ్ళు ఇచ్చారు కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఇచ్చారు కదా, మరి వాళ్ళకి తోచింది ఇచ్చారు, మీరు తిరస్కరించారు. అవును, తోచింది ఇచ్చారు, నాకు నచ్చలా, నేను చేరలా. అంటే ముఖ్యమంత్రి గారు మీకేదో మీరు ముందు సిస్టంలోకి వస్తే తర్వాత మీరు అనుకున్నది చేయొచ్చు అని చెప్పి అన్నారని అంటారు. నేను అనుకున్నది ఏంటి, ఏం చేయదలుచుకున్నాను అది జైనిస్తే సిస్టంలోకి రావడానికి సిద్ధమే, లేనప్పుడు బయట ఉండే చేస్తాను. అది జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గపు పరిపాలన బారిన మళ్ళా ఈ ప్రజలు పడకూడదు అన్న తపన నాది. దానికి తగినటువంటి పని ఇస్తే చేస్తా, లేనప్పుడు బయట ఉండి అదే పని చేస్తా. అందులో నా వ్యక్తిగత స్వార్థం ఏముంది? నాకు ఏ పదవులు నేను అనుభవించలేదు, ఏ హోదాలు అనుభవించలేదు, ఏ అధికారం అనుభవించలేదు. కాబట్టి వాటి కోసం వెంపర్లాడతా చెప్పండి. ఎవరు అనేవాళ్ళకి కూడా కొంచెం ఆలోచించాలిగా. తిరస్కరించినప్పుడు అంటే రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? మీ సన్నిహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, మీ ఫ్రెండ్స్ తీసుకోమని చెప్పారా, వద్దని చెప్పారా? ఏమండి, నా శ్రేయోభిలాషులు మీలాంటి ఫ్రెండ్స్ లేకపోతే సన్నిహితులు వాళ్ళందరూ ఏంటంటే నేను సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు ముందు ఏంటండి ఆ పోస్ట్ ఏంటి, ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి మీరు అని అన్నవాళ్లే తర్వాత ఏమండి ఏదో ఒకటి తీసుకోరాదు, మర్యాదగా ప్రశాంతంగా రిటైర్డ్ లైఫ్ గడపవచ్చు కదా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది చేరండి, ఏదో ఒకటిలే ముందు చేరొచ్చు కదా, రిఫ్యూజ్ చేసినట్టు ఎందుకు ఉండాలి అని. కానీ నా లైఫ్ నాదండి, నేను నిర్ణయించుకోవాలి. నేను ఫ్రెండ్స్ కోసం నిర్ణయాలు తీసుకోను, నా కోసం నేను నిర్ణయాలు తీసుకుంటాను. నేను ఏది రైట్ అనుకుంటే అది చేస్తా. నాకున్న కొద్దిపాటి జీవితాన్ని వెళ్ళి ఒక మూలన చీపురు కట్టలాగా కూర్చోవడానికి నా లైఫ్ నేను ఎందుకు వేస్ట్ చేసుకుంటా? Like, share and subscribe to Rajaniti channel.